ఈరోజు నువ్వు రక్షణ పొందుకున్నావా? ఇంకా లోకస్తులతో లోకంతోటే ఉంటున్నావా? ఎప్పుడు రక్షణ పొందుతావు? రక్షణ పొందితేనే. ఇంకా నువ్వు ఆలస్యం చేస్తున్నావు, రక్షణ పొందట్లేదు, బాప్తిస్మం తీసుకోవట్లేదు. అందుకే అన్నాడు, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. ఇంకెప్పుడు రక్షింపబడతావు? ఎప్పుడు రక్షణ పొందుకుంటావు? 146 కీర్తన 3వ అధ్యాయం. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. ఈరోజు చాలా మంది కొంచెం యవన దశలు ఉంటే ఏమన్నా ఆ యూత్ గ్యాంగ్లో ఏమైనా గొడవలు అయితే, నాకు వాడు తెలుసు, నాకు ఆ పైల్వాన్ తెలుసు, నాకు ఆ రౌడీ తెలుసు, నాకు సెలబ్రిటీ తెలుసు, నాకు దగ్గర, లేదా నాకు ఆ పొలిటీషియన్, ఆ ఎమ్మెల్యే తెలుసు, వారిని నమ్ముకుంటారు. దేవుడు నమ్ముకోమంటే నమ్ముకోరు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు? వారిని అడిగితే ఎప్పుడన్నా పైసలు ఇస్తారు, ఆపదొస్తే ఆదుకుంటారు, ఎవడన్నా గొడవ మీదికి వస్తే ఆపుతారు, ఒకవేళ కొట్టినా తిరిగి వారిని కొట్టిస్తారు. అందుకే చాలామంది యవనస్తులు పొలిటీషియన్స్ని, లేకపోతే సెలబ్రిటీస్ని, లేకపోతే ఇంకా పోలీసు వారిని, మా డాడీ ఫ్రెండ్ ఎస్ఐ తెలుసా నీకు, మా ఫ్రెండ్గా డాడీ ఎస్ఐ, ఏమ్రా ఎక్కువ చేస్తున్నావు? హల్లెలూయా. నువ్వు ఎవరిని చూసి నీకు ధైర్యం ఉంటుంది కదా, వాళ్ళు మానవులే, గుర్తుపెట్టుకో. హల్లెలూయా. వాళ్ళు మానవులే. ఎంతటి స్థాయిలో ఉన్నా ఒక్కొక్కసారి వారు కూడా నేను ఆదుకోకపోవచ్చు. కానీ అందుకే ఏమంటుంటే రాజుల చేత ఈరోజు ఈ రక్షణ రాజులిస్తే రాదు. ఈ లోకంలో ఏ నరమానవుడు కూడా నీకు రక్షణ ఇవ్వలేడు. అందుకే ఉంటుంది, రాజుల చేతనైనను నరుల చేతనైనను ఏం కలగదు. నీకు కొంత డబ్బులు ఇస్తారేమో, ఒక ఇల్లు ఇస్తారేమో పథకం కింద, లేకపోతే బంగారం ఇస్తారేమో, లేకపోతే నీ యొక్క ఉన్న గోల్డ్లోని మాఫీ చేస్తారేమో, కానీ రక్షణ మాత్రం ఎవరు ఇవ్వలేరు. ఏ సీఎం ఇవ్వలేడు, ఏ పిఎం ఇవ్వలేడు, ఏ ఎమ్మెల్యే ఇవ్వడు, ఏ మినిస్టర్ ఇవ్వలేడు, ఏ పోలీస్ అధికారి, ఏ ఎవ్వరు ఇవ్వలేడు. ఏ నరమానవుడు కూడా రక్షణ, ఏ నరుడికి రక్షణ ఇవ్వలేడు. అందుకే ఏమన్నది, రాజుల చేతనైనను నరుల చేతనైనను నీకేం కలగదు. ఈరోజు మరి నన్ను ఆ ఎమ్మెల్యే కాపాడతాడు, నన్ను ఆ పైల్వాన్ కాపాడతాడు, నేను ఆయన పేరు చెప్పుకొని తిరుగుతా, దాదాలా ఉంటా, రౌడీలా ఉంటా, చెంచాగిరి చేస్తా అంటే నీకు ఆయన నన్ను కాపాడుతాడు అంటే, ఒకసారి నీకు కష్టం వచ్చినా, లేకపోతే నేను అనేకులు కొట్టడానికి ప్రయత్నం చేసిన, వాళ్ళు ఎవరు? నేను ఎక్కడో తీసుకెళ్ళి కొడుతుంటే వాళ్ళు వచ్చి కాపాడతారా? వాళ్ళు ఎక్కడో ఉంటారు. అలా నేను ఉన్నాను రా అని భుజం మీద చేస్తారు, సెల్ఫీ దిగుతావు, బ్యానర్లో పెట్టుకుంటావు, ఏం లాభం? ఆయన పదవి పోతే నేను ఆయన కాపాడతాడా? ఆయన పదవి ఉన్నప్పుడే కాపాడరు, ఇంకా లేనప్పుడు ఏం కాపాడతారు? అందుకే రాజుల చేత నీకు రక్షణ కలగదు, నరుల చేత నీకు రక్షణ కలగదు. ఎవరి చేత కలుగుతో చూడు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. ఈరోజు మనం రాజుల నమ్మకూడదు, అధికారులు నమ్మకూడదు, నాయకులు నమ్మకూడదు, నరులు నమ్మకూడదు, నాయకత్వంలో అధికారంలో పెత్తనం చేస్తున్న వారిని నమ్మకూడదు. యూ షుడ్ నాట్ బిలీవ్ ఎనీబడి, ఎనీ మ్యాన్ ఇన్ ద వరల్డ్, యూ షుడ్ బిలీవ్ ద లార్డ్. అందుకే అంటున్నాడు, ఎవరు నీకు సాల్వేషన్ ఇవ్వరు. నో వన్ కెన్ గివ్ సాల్వేషన్ టు యూ. ఎవరిస్తారు? ఎవరి వలన రక్షణ కలుగుతో చూద్దాం. ఏ నామంలో రక్షణ కలుగుతో చూద్దాం. ఏ నామంలో రక్షణ పొందాలో అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఈ నామముననే, ఏ నామమున మనము రక్షణ ఏమంటున్నాడు? ఈ నామముననే మనము రక్షణ పొందవలెను. కానీ చాలు ఏమన్నాడు? మరి ఎవని వలనను రక్షణ కలగదు. అక్కడ కూడా ఉంటుంది అపోస్తుల కార్యం 4వ అధ్యాయం. మరి ఎవని వలన, అందుకే నిజంగా చెప్తున్నాను, రాజులే కానీ, అధిపతులే కానీ, కోటీశ్వరులే కానీ, గొప్పవారే కానీ, అన్న నా ఫ్రెండ్కి ఆడి కారు ఉందన్న, నో యూస్. ఆడి కారు నిన్ను పరలోకం చేర్చదు. హల్లెలూయా. నాకు ఆ ఎమ్మెల్యే తెలుసు, ఎమ్మెల్యే నిన్ను పరలోకం, ఎమ్మెల్యే నీకు రక్షణ ఇవ్వడు. హల్లెలూయా. కేవలం ఎవరైనా గొడవకు వస్తే అంతవరకు కాపాడతాడేమో. సాల్వేషన్, పరలోకం చేరేందుకు, ఈ భూమి మీద బ్రతికేందుకు, ఆయన బిడ్డగా, ఆయన కుమారుడిగా ఉండేందుకు ఆ రక్షణ నీకు ఏ నర మానవుడు ఇవ్వలేడు. ఎవరిని వలన రక్షణ కలగదు. కానీ ఈ నామమునే, ఏ నామంలో మనం రక్షణ పొందాలి అనేది అపోస్తుల కార్యం 2:38 చూస్తే అక్కడే అపోస్తుల కార్యంలో మీకు ప్రూఫ్తో చూపిస్తాను. ఏ నామంలో మనం రక్షణ పొందాలి. పేతురు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున, ఈ రోజు నరమానవుడు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు ఏ నామంలో రక్షణ పొందాలంట? యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. హల్లెలూయా. ఈ రోజు రక్షణ పొందాలంటే, ఆ రక్షణ నీకు కలగాలంటే ముందు ఆయన నామంలోనే నీకు రక్షణ కలుగును. ముందు ఆయన నామంలో నువ్వు ఏం చేయాలి? నీళ్ళ బాప్తిస్మము తీసుకోవాలి. అన్న పెద్ద చెప్తాను, మన దేవుడు తీసుకున్నా. ఎస్,
ఈ డౌట్ వస్తుందనే ఆయన తీసుకున్నాడు. పెద్ద దేవుడు అసంటోడు, నాలా పుడితే బాగుండు, నాలా పెరిగితే బాగుండు, ఏదో దేవుడు దిగొస్తే కాదు, దేవుడు నాలా పెరగాలి, చిన్నప్పటి నుంచి తెలిసి వస్తుంది అప్పుడు దేవుడు అని అంటావనే ఆయన మనలానే పుట్టాడు, మనలానే పెరిగాడు. ఆయన కూడా బాప్తిస్మము తీసుకున్నాడు, దేవుడై ఉండి కూడా. మరి ఈరోజు నువ్వు దేవుని కన్నా గొప్పనా? ఇంకా ఎందుకు రక్షణ పొందట్లేవు? ఈ తరము వారికి వేరై ఇంకా ఎందుకు వారితో పాటే ఉన్నావు? ఈరోజు నువ్వు రక్షణ పొందితేనే ఆయన బిడ్డగా ఉంటావు, ఆయన కుమారుడిగా ఉంటావు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందు. ఇంకా కాట్లేము, మనం వారితోనే ఉంటున్నాం, బాప్టిజం తీసుకోవడానికి మనసు రావట్లేదు. ఎందుకంటే ఇంకొద్దిగా లోకంలో ఎంజాయ్ చేయాలి. హల్లెలూయా. ఇంకా ఈ యవన దశను దేవుడి కంటే ఎక్కువగా అపవాదికి అప్పచెప్పాలి, శరీర కోరికలకు అప్పచెప్పాలి, ఈ శరీరేచ్ఛలకు, డబ్బుకు అప్పచెప్పాలి, బంగారం అప్పచెప్పాలి, జల్సాలకు అప్పచెప్పాలని ఇంకా నువ్వు బాప్టిజం తీసుకోవట్లేవు. కానీ సమయం ఆసనం అవుతుంది. అందుకే ఒకటి, సమయము కొద్దిగానే ఉంది, కాలము బహు సమీపముగా ఉన్నది. ఆయన వచ్చి రాకడ బహు సమీపంగా ఉన్నది. ఈ దొంగోడు ఎప్పుడు వస్తుందో తెలుసా? యుల్ గెస్. హల్లెలూయా. ఆయన రాకడ కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకే సమయాన్ని పోనీయకుండా సద్వినియోగము చేసుకో. ఉన్నప్పుడే ఈ రక్షణ నీకు రాజులు ఇవ్వరు, నీ ఉద్యోగం నీకు రక్షణ ఇవ్వదు, నీ వ్యాపారం నీకు రక్షణ ఇవ్వదు, నీ తెలివి నీకు రక్షణ ఇవ్వదు, నీ బలము, నీ యొక్క నీకు ఏది, నీ యొక్క బ్యాక్గ్రౌండ్ నీకు రక్షణ ఇవ్వదు. కానీ ఆయన నామములోనే నీకు రక్షణ కలుగును. ఆయన నామంలోనే నువ్వు బాప్టిజం పొంది రక్షణ పొందాలి. యు షుడ్ బ్యాప్టైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ and you will get salvation in the Christ.